నా పేరు రామ్మోహన్ రావు. మేము లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మేము శబరిమలకి వెళ్తూ ఉండగా మాకు ఒక గురుస్వామి వచ్చేసి మాకు ఇక్కడ లోకల్లో గురుస్వామి వచ్చేసి పరిచయం చేశారు. ఆయన వచ్చిన తర్వాత మేము మాల వేసుకొని డైలీ వచ్చేవాళ్ళము. తర్వాత మేము శబరిమలకి పోయి వచ్చిన తర్వాత కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము. ఈ కాలభైరవునికి ధనుర్మాసంలో మేము ఖచ్చితంగా వచ్చి దండం పెట్టుకొని వెళ్తాం. కాలభైరవుడికి మేము ధనుర్మాసంలో ఖచ్చితంగా వచ్చి పూజ చేసుకొని అర్చన చేయించుకొని వెళ్తాము. మళ్ళీ అదేవిధంగా శనేశ్వరునికి కూడా మేము అభిషేకం కూడా చేయించుకుంటాము. మాకు అన్నీ మంచిగా జరిగాయి. కాకపోతే ఏం ప్రాబ్లం ఏమీ లేవు. ఇక్కడికి వచ్చి వెళ్ళాము అనుకోండి, మనకు ఒక అనుభూతి కలుగుతుంది. మనకి బాగానే ఉంటుంది, ఏ ఇబ్బందులు జరగవు, బాగానే ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఏమీ రావు. శనేశ్వరుని దోషం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని పోతే కాలభైరవుడు, తర్వాత శనేశ్వరుడు, దానితో పాటు నాగదేవత కూడా ఉంది ఇక్కడ. ఆమెను కూడా మేము దండం పెట్టుకొని వెళ్తాము. మేము మాల వేసుకున్నామంటే ఖచ్చితంగా మా టీంలో మేము 22 మంది ఉన్నాము. 22 మంది మేము వచ్చి పూజ చేసుకుంటాము. మళ్ళీ వచ్చి తర్వాత శబరిమల పోయి వచ్చిన తర్వాత ఇండివిజువల్గా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళం వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాం.